టెలివిజన్ రంగంలో మంచి పాపులారిటీ దక్కించుకున్న ఏకైక షో 'బిగ్ బాస్'. ప్రస్తుతం 'బిగ్ బాస్' సీజన్ 9 అయితే స్టార్ట్ అయింది. ఇక ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన 3 ఎపిసోడ్స్‌కి చాలా మంచి ఆదరణ దక్కింది. ఇక మొదటి వారం ఎలిమినేషన్ ప్రక్రియ దగ్గర పడుతున్న వేళ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నవారందరూ చాలా యాక్టివ్‌గా టాస్క్‌లను కంప్లీట్ చేస్తూ ముందుకు సాగుతుంటే, సుమన్ శెట్టి మాత్రం చాలా సైలెంట్‌గా ఉంటూ ఒక్కడే ఒంటరిగా ఉంటున్నారు. కారణం ఏంటనే దాని మీద చాలా క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. కానీ ఆయన అలా ఉండడం వల్ల టాస్క్‌లను సరిగ్గా ఆడలేకపోతున్నారు. ప్రతి విషయంలో కూడా తాను ఒంటరిగా ఉంటున్నారు. మిగతా వాళ్ళతో కలవడం లేదు. మరి ఎందుకని తను అలా మౌనంగా ఉంటున్నారు అనే విషయాల్ని కనుక మనం పరిశీలిస్తే, ఆయన రూమ్‌లోకి వచ్చి 2-3 రోజులు మాత్రమే అవుతుంది. కాబట్టి ఆయన ఎక్కువగా ఎవరితో ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతున్నారు. కొన్ని రోజులు గడిస్తేనే కానీ నేను అందరితో యాక్టివ్‌గా ఉండలేనని తానే చెప్పారు. మరి 'బిగ్ బాస్' లాంటి రియాలిటీ షోలో మొదటి నుంచి చాలా యాక్టివ్‌గా ఉండాలి. ఎందుకంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. మొదటి వారం ఎలిమినేషన్ దగ్గరవుతున్న కొద్దీ ఎవరు మొదటి వారం హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతారనే సస్పెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక సుమన్ శెట్టి ఇలా మౌనంగా ఉండడం వల్ల తాను ఎలిమినేషన్ ఆప్షన్‌లోకి వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఇక మిగిలిన రోజులైనా సరే ఆయన యాక్టివ్‌గా ఉండి అందరితో కలివిడిగా కలుస్తూ టాస్క్‌లను కూడా సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేసుకుంటూ ముందుకెళ్తేనే ఆయన షోలో ఉండే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే మాత్రం ఆయన హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సుమన్ శెట్టి అనే కాదు, ఇక మీద కంటెస్టెంట్స్ అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అయితే రీసెంట్‌గా వదిలిన 'బిగ్ బాస్' ప్రోమోలో మాత్రం సుమన్ శెట్టి కాస్త నోరు విప్పాడని చెప్పొచ్చు. సుమన్ శెట్టి నోరు విప్పేలా చేశారు మాస్క్ మ్యాన్ హరీష్. ఈ వారం నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయో నిన్న మీకు ఒక చిన్న టీజర్ మాత్రమే చూపించాను. కానీ అసలు సినిమా ఎలా ఉండబోతుందో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అంటూ 'బిగ్ బాస్' హౌస్‌లో అతి ముఖ్యమైన ప్రక్రియ మొదటి వారం నామినేషన్స్ చేసే సమయం ఆసన్నమైంది. అలా 'బిగ్ బాస్' ఒక సెటప్‌ని అరేంజ్ చేశారు. ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని తీసుకొచ్చి సుత్తితో పగలగొట్టి నామినేట్ చేయాలి. అయితే ఎక్కువ మంది కంటెస్టెంట్స్ సంజననే టార్గెట్ చేశారు. నేను సంజన గారిని నామినేట్ చేస్తున్నాను. హౌస్‌లో 14 మంది ఒక సైడ్ మాట్లాడినా ఒప్పుకోవట్లేదు. మీ వల్ల మిగిలిన 14 మంది ట్రిగర్ అయ్యారు అంటూ భరణి ఇంకా పవన్ కళ్యాణ్ పడాలా, అలాగే తనూజ గౌడ ఈ ముగ్గురు సంజన నామినేట్ చేశారు. దీనికి డిఫెండ్ చేసుకుంటూ స్టార్టింగ్లో రూడ్గా మాట్లాడారు. నాకు నచ్చలేదు, నేను వినలేదు అంటూ సంజన చెప్పారు. రూడ్గా మాట్లాడడం వల్ల నేను హర్ట్ అయ్యాను అనే మాట మీరు చెప్పలేదు అంటూ తనూజ వాదించారు. ఇక దమ్ము శ్రీజ కూడా ఎవరినో నామినేట్ చేస్తూ ఫస్ట్ నుంచి కూడా ఫుటేజ్ కోసం ఏదో ట్రై చేస్తూనే ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు. ఇక రాము రాథోడ్ అలానే హరీష్ ఇద్దరు సుమన్ శెట్టిని నామినేట్ చేశారు. మీరు కొంచెం అందరికీ దూరంగా ఉంటున్నారు అని హరీష్ అనగానే, అంటే యాక్చువల్లీ మనం వచ్చి 2-3 రోజులే అయింది కదా సార్ అంటూ సుమన్ శెట్టి చెప్పారు. గేమ్ మీద ఆ జోష్ ఇంకా జీలు ఏముందో ఆ ఫైర్ కనిపించట్లేదు అంటూ హరీష్ చెప్తే దండం పెట్టి సైలెంట్గా ఉన్నారు సుమన్ శెట్టి. దీంతో మీరు ఏమైనా పాయింట్స్ మాట్లాడాలంటే మాట్లాడండి అని హరీష్ అంటే ఏం లేదండి అంటూ సైలెంట్గా ఉండిపోయారు. మీ రెస్పాన్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి అంటూ సంజన చెప్పగానే నాకు తెలుగొచ్చు, తెలుగులోనే చెప్పాను అంటూ కౌంటర్ ఇచ్చారు సుమన్ శెట్టి. ఇంకా రాను రాను సుమన్ శెట్టి హౌస్లో కొనసాగుతాడా లేదా హౌస్లో ఎలా బిహేవ్ చేస్తారో చూడాలి మరి.